హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ మేము ముందుగానే అర్ధ కిలో చికెను, దానికి మేము పెరుగు, పసుపు, కారము, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాము. అలాగే తగినంత అల్లం వేసుకొని పేస్ట్ని దాన్ని చాలా ముక్కలకు పట్టే విధంగా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి. ఒక బౌల్ పెట్టుకొని నూనె తగినంత మసిలిన తర్వాత దానిలో మిర్చి వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ ముక్కలు, తగినంత కొత్తిమీర, కళ్యామాకు, పుదీనా ఈ మూడు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా గోలిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ముక్కలు వేసే ముందుగా దీనిలో మనం బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఇలా అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో మనము ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముక్కలు వేసుకోవాలండి. ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మేము ఇంగువ నీళ్ళను పోసుకున్నాము. ఇలా పోసుకొని కొంచెంసేపు మసలేరాక ఉంచుకోవాలండి. వ్యూయర్స్, ఇలా మనము ముక్కలు ఉడికిన తర్వాత తీసుకొని ఓ బౌల్లో తీసుకొని ఒక్కొక్క ముక్కలు ముందుగానే ఉడికిపెట్టుకున్న రైస్ని, బగారా రైస్ని ఒక లేయర్లో వేసుకొని అందులో ముక్కలు కలుపుకుంటున్నాము. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ముందుగానే మనము 70% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ ముందుగానే మనం ఉడకబెట్టుకున్న చికెన్ పీసులని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని పైకి వెళ్ళి కొంచెమంత నెయ్యి వేసుకొని ముందుగానే మనము కలుపుకున్న కుంకుమ పువ్వు నీళ్ళను కూడా చల్లుకోవచ్చు. ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి, నార్మల్ ఫ్లేమ్ మీద. ఇప్పుడు దీని మీద మనము పుదీనాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవాలండి. కార్నర్ స్పూన్టి వేసుకుంటే మంచిది. ఇలా మనం ముందుగానే కలుపుకున్న కుంకుమ నీళ్ళను కూడా పోసుకుంటున్నాము. ఇలా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ స్టవ్ మీద నార్మల్ ఫ్లేమ్ మీద ఉంచాలండి. దీనిలోకి గాలి పోకుండా బట్టను కూడా పెట్టచ్చు. బట్టను పెట్టి దాని మీద బరువు పెట్టాలండి. ఇలా అయిన తర్వాత గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిందండి. ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి నార్మల్ ఫ్లేమ్ మీద. ఇలా చేసుకుంటే మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది.